నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కోచింగ్ క్యాంప్ ముగింపు సందర్భంగా సంయుక్తంగా వాలీబాల్ పోటీలను నిర్వహించారు. జిల్లా వాలీబాల్ అసోసియేషన్తో పాటు ఆంధ్రప్రదేశ్ క్రీడాపది సంస్థ సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని టీడీపీ అధికారి ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ పోటీలకు ఒలింపిక్ అసోసియేషన్ మహేష్ రెడ్డి, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట్రామిరెడ్డి, సెక్రటరీ శ్రీనివాసరెడ్డి తదితరులు హాజరయ్యారు. లాస్ట్ పన్నీని ఇచ్చిన ప్లేయర్స్ అంతా కూడా రెడీ. మాధవ్ ఇక్కడ రాను. మాధవ్ అభివేశం ఇచ్చిన ఏకైక జిల్లా అట్లాగే ఆను మహేష్ అన్న, గురుప్రసాద్ అన్న గారికి, అన్న సార్కి, నెల్లూరు జిల్లా సర్వోదయ క్యాంప్ నుంచి వెంకటేష్ కూడా రావాలి. వెంకటేష్ సర్వోదయలో ఎంతో ప్రతిష్ట. వెంకట ఇంకా ఎన్టీఆర్ నగర్ వాలీబాల్ క్యాంపులు ఎక్కడైతే ఉన్నాయో నెల్లూరు ఎస్ సుబ్బారెడ్డి స్టేడియం, అట్లాగే సర్వోదయ కాలేజీలో, అట్లాగే వేణుగోపాల స్వామి కాలేజీలో, అట్లాగే ఇందుకూరుపేట, గూడూరు, తడ, ఈ క్యాంపులు వాళ్ళందరికీ కలిపి ముగింపు సందర్భంగా ఒక టోర్నమెంట్ లాగా పెట్టాము. ఆ టోర్నమెంట్కి ముఖ్య అతిథిగా మన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు రావడం జరిగింది. వచ్చి పిల్లలను కూడా ఆశీర్వదించడం జరిగింది. అట్లాగే ఈ టోర్నమెంట్కి ఇక్కడ ముఖ్య అతిథులుగా మన మాజీ ఇంటర్నేషనల్ ప్లేయర్ అయినటువంటి జిల్లా ప్రెసిడెంట్, వాలీబాల్ ప్రెసిడెంట్ అయినటువంటి వెంకటరామరెడ్డి గారు, అట్లాగే ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ రెడ్డి గారు, అట్లాగే ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ అయిన గురుప్రసాద్ గారు, అట్లాగే సీనియర్ ప్లేయర్స్ అందరి ఆధ్వర్యంలో ఇక్కడ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు అంతా కూడా క్లైమేట్ బాగుంది. మార్నింగ్ నుంచి పిల్లలందరూ కూడా దగ్గర 250 మంది పిల్లలు వచ్చి ఇక్కడ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందరూ కూడా ఈ టోర్నమెంట్ని ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా గ్రామీణ లెవెల్ నుంచి వచ్చిన పిల్లలు, అట్లాగే చిన్న పిల్లలు ఏదైతే సమ్మర్ క్యాంప్కి వస్తారో వాళ్ళు పెద్ద పిల్లలను చూసి, వాళ్ళు ప్లేయర్స్ని చూసి ఇన్స్పిరేషన్ పొందాలనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మండల్ లెవెల్ నుంచి వచ్చేవాళ్ళు జిల్లా లెవెల్కి, అట్లాగే జిల్లా నుంచి స్టేట్ లెవెల్, స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్, నేషనల్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదగాలనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. సమ్మర్ క్యాంపులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా హైట్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి ఏజ్ గ్రూప్స్ వైజు వాళ్ళని మినీకి, సబ్ జూనియర్కి, అట్లాగే జూనియర్స్కి, యూత్కి, సీనియర్స్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ తరఫున వాళ్ళని స్టేట్ మీట్కి పంపించడం జరుగుతుంది. వాలీబాల్ క్యాంపులు ఎక్కడైతే ఉన్నాయో నెల్లూరు ఎస్ సుబ్బారెడ్డి